చెప్పి గుద్దిండయ్యా వెనక ఓడరావుడు ఎర్రిపు కొడు గుద్దేహాడు వెనకాల డాష్ ఇచ్చాడు. నేను నిద్రపోతే వస్తారా పొద్దున పూట నాకేం అర్థం కాదు. నేరుగా బ్రేక్ వచ్చి కొట్టుకొని గుద్ది తెంగితే జర్రగండి 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 విఎస్ఏ అన్న వస్తున్నాడు జర్రగండి 900 తెస్తాడండి. పని చేయమ్మా తల్లి మహాతల్లి. బాబు ఇటు హ్యాండ్ ఇస్తే చాలా కష్టం బాబు. ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడన్నా కరెక్ట్గా చెప్పు తల్లి. యూటర్న్ కొట్టినా అలా యూటర్న్ చూపిస్తుంది ఇది. సో గైస్ వీ హ్యావ్ సో గైస్ సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయో. పుంజు అన్న ఫ్యాన్. ఓకే తాత పో తాత నువ్వు వెళ్ళు తాత. నీకోసం నేను ఆగాను తాత. గైస్ మన బండిలో ఎగ్జాస్ట్ లేదు కాబట్టి నేను నా మోత్తోనే సౌండ్ చేస్తున్నాను అనమాట. ఎగ్జాస్ట్ సౌండ్ నేను 120 తర్వాత దాటడం లేదు గైస్. స్లో అయిపోతున్నాం. బట్ మన బ్రో డింగ్ చిక్ అని గోయింగ్ అనమాట. ఎట్లా హెల్మెట్ పెట్టుకోనా ఎట్లా గుర్తుపెట్టినారా? ఓకే అయ్యో బ్రో ఆ పిల్ల ఏమన్నా ఉన్నిందా అసలు? ఆ నవ్వుతుంది నీ బైక్ని చూసి సిగ్గుపడిపోతుంది అనేసి ఇట్లా హెయిర్ వేసుకుంటుంది. సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు VSA వ్లాగ్స్. ఇప్పుడు మనం అయితే ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్ని అయితే వేయబోతున్నాం అనమాట. సో నా బైక్ మీద అయితే చాలా డస్ట్ పట్టేసింది. ఎందుకంటే నేను చాలా రోజులు అయిందన్నమాట బైక్ని తీసి. ప్రతిరోజు అయితే కోల్డ్ స్టార్ట్ చేస్తున్నాను కానీ బైక్ని అయితే బయటకి ఎక్కువ తీయడం లేదు. ఎందుకంటే మనకి రైడ్స్ ఏం లేవు, బేసిక్గా ఏం ఎక్కువ తిరగడం లేదు. జస్ట్ నేను 109 కిలోమీటర్స్ మాత్రమే తిరుగున్నాను. ప్రస్తుతానికి కోల్డ్ స్టార్ట్ చేద్దాం. సో కోల్డ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎక్కువ సౌండ్ వస్తుందన్నమాట. సో 1000 RPM దగ్గరికి వచ్చిన తర్వాత అయితే మనం బండిని తీసుకెళ్ళచ్చు. బట్ ఎక్స్ట్రీమ్ లౌడ్ ఉంది ఇది. స్టాక్ ఎగ్జాస్ట్కి కూడా ఒక రకంగా. రోడ్డు మీద తీసుకెళ్ళినప్పుడు పెద్ద సౌండ్ రాదు కానీ ఇట్లా బేస్మెంట్లో ఉన్నప్పుడు మాత్రం భయంకరంగా అరుస్తుంటుందన్నమాట. అది ఎలా ఉంటుందంటే ఒక టైప్ ఆఫ్ అదేమంటారు రోర్లా అనలేము ఏమనలేము కానీ ఒక బేస్ వస్తుంది, భయంకరమైన బేస్ వస్తుంది. 2 హెడ్ ఫోన్స్ నుంచి బేస్ మాత్రమే వస్తే సౌండ్ రాకుండా ఎలా ఉంటుంది అలా ఉంటుంది. బట్ బైక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అబ్బా, ఇది మాత్రం నేను చెప్పగలుగుతా. అండ్ ఫస్ట్ మన GoPro రికార్డ్ అవుతుందో లేదో చూడాలి. అవుతుంది. సో గైస్ మన రైడ్ని అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడు మనమైతే నాగోల్ నుంచి తార్నాకాకి వెళ్తున్నాం. తార్నాకలో మనమైతే మన రైడర్స్ని అయితే కలవబోతున్నాం అనమాట. సో లెట్స్ గో టు తార్నాకా. లెట్స్ గో. అవర్ బీస్ట్ ఈజ్ అవుట్. Let's go to Taranaka. నేనైతే ఇక్కడ మొబైల్ హోల్డర్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ హోల్డర్ లేకపోతే నాకైతే ఇక్కడ హైదరాబాద్లో రూట్స్ తెలియదు కదా. సో దానికనేసి మొబైల్ హోల్డర్ అయితే పెట్టుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. మనం iWatchలో చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి. నార్మల్గా అయితే వాళ్ళు 4000 RPM దాటద్దన్నారు. సో నేను ఆ రేంజ్లోనే వెళ్తున్నా స్లోగా స్టడీగా. జస్ట్ కొంచెం రేస్ ఇచ్చా కూడా బండి ఈజీగా వెళ్ళిపోతుంది ఒక 80-90కి. సో నేనేం రేస్ కూడా ఎక్కువ ఏమి ఇవ్వడం లేదు. ఫుల్ థ్రాటల్ ఇచ్చానంటే ఫ్రంట్ గేర్ లేస్తుంది బండిది. అండ్ ఇనిషియల్స్ కూడా ఎంత బాగుందంటే 5th గేర్లో కూడా నువ్వు 20లో పోవచ్చు. అండ్ నీకు స్టాల్గా అట్లా బండి బేసిక్గా. సో యా ఈ లౌడ్ ఎన్విరాన్మెంట్ కాదయ్యా నాకు కావాల్సింది ఇప్పుడు రూట్స్. ఒక నిమిషం పని చేయమ్మా తల్లి మహాతల్లి. ఓకే నేను కూడా బైక్ని అయితే చాలా స్లోగా నడుపుతున్నాను గైస్, సీరియస్గా చెప్తున్నా. లైక్ బండిని 1K కిలోమీటర్స్ వరకు బాగా తోలాలి. నాకైతే మైలేజ్ ఇవ్వడం లేదు బండి. 5-6 చూపిస్తుంది యావరేజ్ కూడా నాకు. సో ఇప్పుడే కనుక దీన్ని దున్నినానంటే రేపు మర్చినట్టు నాకు సర్వీస్ తర్వాత కూడా 10-15 అట్టు ఇచ్చిందంటే స్మాష్ అనమాట. 10-15 ఇచ్చినా పర్వాలేదు, 5-6 ఇచ్చిందంటే మాత్రం గోవిందా. అండ్ నేనైతే రైడింగ్ గేర్స్లో ఫస్ట్ గ్లౌజెస్ తీసుకుంటా ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే మీకు కూడా కొద్దిగా ఆక్వర్డ్గా కనిపించకూడదు కదా నా హ్యాండ్, అందుకనేసి. సో మీకోసంగా మంచి రైడింగ్ గ్లౌసెస్ అయితే తీసుకుంటా. అంటే బేసిక్గా నా సేఫ్టీ కోసమే. కాకపోతే నేను మీకు విజువల్స్ ఇంకా బాగా అనిపిస్తుంది కదా గ్లౌసెస్ వేసుకొని తోలుతూ ఉంటే. సో మీకోసం తీసుకుంటా ఫాస్ట్గా. మంచి బ్రాండ్ అర్థం కావడం లేదబ్బా ఏ బ్రాండ్లో తీసుకోవాలనేది. సో దానికోసంగా కొద్దిగా డిలే అవుతుంది. మంచి బ్రాండ్ ఏదైనా తీసుకుందాం. మన బ్రో అయితే కాల్ చేస్తున్నాడు. యా వీఆర్ డ్రైవింగ్. డోంట్ ఆన్సర్ యువర్ కాల్స్ వెన్ యూఆర్ డ్రైవింగ్ బ్రో. I'll be there in 5 minutes. మైలేజ్ చూసారా 10.2. నయమయ్యా మొన్నటి వరకు అయితే నా కార్ ఇస్తా ఉన్నింది. నేను నా పక్కన వచ్చే 2 బైక్స్ ఉన్నాయన్నమాట. 0900 నాది కాకుండా ఇక్కడ హైదరాబాద్లో మన దగ్గర.
సో ఆ బైక్స్కి అయితే ఒక దానికైతే ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఉంది, దానికైతే 18 ఇస్తుంది, ఇంకో దానికి నార్మల్ స్టాక్ ఎగ్జాస్ట్ ఉన్న దానికి కూడా దగ్గర దగ్గర ఒక 18-20 ఇస్తుంది. నా మాత్రం ఎందుకు 5-6 చూపించేసరికి నాకైతే మైండ్లో పేలిపోయినాయి అనమాట. తేగనికి ఇచ్చేటట్టుగా ఉంటే మనం దీన్ని మేపలేం సార్. జర్రగండి 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 విఎస్ఏ అన్న వస్తున్నాడు జర్రగండి 900 తెచ్చాడండి. వావ్ వాట్ ఏ సాంగ్ మ్యాన్. 400 మీటర్స్లో రైత్ అంతా 400 మీటర్స్ ఎక్కదొస్తుంది, ఇక్కడే వస్తుందిలే. మీకు నా ఆడియో క్లియర్గానే వినిపిస్తుంది అనుకుంటున్నా మ్యాక్సిమం, ఎందుకంటే విండ్ నాయిస్ చాలా ఎక్కువ ఉంది. మనదైతే ఉడాలి తప్పాలి హెల్మెట్ అనమాట. అంటే మంచి హెల్మెట్ వెళ్ళండి, కాకపోతే కొంచెం ఒక రకమైన హెల్మెట్ అనమాట మంది. అరే అరే బ్రో 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 సారీ చూసుకోలేదు, తప్పైపోయిందన్నా. అరే ఇది మనకు కరెక్ట్ రూట్కే దొరకాల్సిందే, లేకపోతే మళ్ళా మనల్ని ఎక్కడైనా బుక్ చేస్తుందా? అన్నా ఏందన్నా ఇది ఏడుగో దొడికొచ్చేసింది. అది ఏదో దానిలోకి పోమంటుంది యూటన్నా. ఏం మెంటల్గా ఉంది దీనికి. ఇంకో కిలోమీటర్ ఉందే, అక్కడేనా తారునాక? బాబు ఇటు హ్యాండ్ ఇస్తే చాలా కష్టం బాబు, ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడన్నా కరెక్ట్గా చెప్పు తల్లి. యూటర్న్ కొట్టిన తర్వాత నేను నమ్మలేనురా రే మళ్ళా ఎట పోవాలరా? రైట్ పోవాలా లెఫ్ట్ పోవాలా ఏంది? మళ్ళా యూటర్న్ చూపిస్తుంది ఇది కోతిది. అన్న తార్నాక అట్లెళ్ళాలా? తార్నాకకి ఇట్ సైడా రైట్? థ్యాంక్స్ అన్న. నార్మల్గా తార్నాక అని లొకేషన్లో రమ్మన్నారు అంతే. ఇందాక అట్లా వెళ్ళి చూపించింది. సరే థ్యాంక్స్ అన్న. అంటే బంగారు కరెక్ట్గానే చూపించావా? ఓకే 12.5 అన్న. పర్వాలేదు, మన బండిని కూడా సూపర్ బైక్ అని గుర్తుపెట్టుకుంటున్నారు అబ్బా. గైస్ ఇందాక మనం వచ్చిన డైరెక్షన్నే మళ్ళీ యూటర్న్ తీసుకొని వెళ్ళమని చెప్తుంది. సో ఇందాక మన అంకుల్ చెప్పినట్టు మనం అయితే నేరుగా అయితే వచ్చాము. ఏదంటే మనకి హైదరాబాద్కి మనం కొత్త, సో నేర్చుకోవాల్సి వస్తుంది, రూట్లు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మనం ఇంట్లో కూర్చొని ఎడిటింగ్లు చేసే తప్ప బయట తిరిగింది లేదు. బయట తిరిగి ఉంటే అట్లీస్ట్ మనకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు మన 900 ఉంది కాబట్టి తిరగాలి, అండ్ తిరగనీకి కూడా ఫ్రెండ్స్ లేరు. సో మనం ఎక్కువ అయితే తిరగడం లేదనమాట. చూసారా బండి కొని నేను ఆల్మోస్ట్ 2 వీక్స్ కాదులేండి, దగ్గర 1.5 వీక్ అయిపోయింది. అయినా కూడా నేను ఇంతవరకు బండిని అయితే సరిగ్గా వాడింది లేదు. జస్ట్ 117 కిలోమీటర్స్ దోలే అంతే. అదే కనుక నేను మన తిరుపతిలో ఉంటే ఇప్పటికి బండి 1000 కాదు కదా, 1500 తిరిగేసి ఉంటుంది. సో గైస్ వీ హ్యావ్ సో గైస్ సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయావు. ఇందాక చూయని సౌండ్ వేసుకుంటా పోయిన బ్రో మన బ్రోనే అనుకుంటాను. ఇందాక సరిగ్గా చూడలే బైక్ ఏంటని గూగుల్ మ్యాప్స్ చూసుకుంటున్నా. అప్పుడే అర్థమైపోయింది మనవాడే ఉంటాడు ఎంత సౌండ్ చేసుకొని పోతున్నారంటే. ఆస్టిన్ రేసింగ్ ఉంది భయ్యా దాంట్లో. మన బండికి స్టాక్ దీనికి కూడా వేయిద్దాం. ఏ ఎగ్జాస్ట్ వేయించాలో మీరే కామెంట్ చేయండి, అదైతే వేయిస్తా. దో జయనాడు బ్రో, వండర్ఫుల్. వావ్ 1G9 అయ్యి బ్రో. యూటర్న్ అంటది ఒక రోడ్లో చూపిస్తుంది, కరెక్ట్గానే చూపించింది. అంటే నేను అదేదో లెఫ్ట్లో వెళ్ళాలి బ్రో, ఐసీ సంథింగ్ ఏదో ఉన్నింది, అది అటుపక్క వెళ్ళమనింది. ఇదేంద్రా ఇదేదో ఏమో రిస్ట్రిక్టెడ్ జోన్లో ఎత్తుకెళ్ళిపోతుందేమో నన్ను అనుకున్నాను నేను. మళ్ళీ యూటర్న్ కొట్టా. సో గైస్ రైట్ స్టార్ట్ అయిపోయింది, లెట్స్ గో. ఓ లౌడ్ ఎగ్జాస్ట్ భయ్యా, వెరీ లౌడ్. బ్రో ఫుల్ ప్రిపరేషన్లో వచ్చినట్టున్నాడు రైడ్కి, ఈరోజు సండే రైడ్కి. పొద్దున్నుంచి మేమేం తినలేదు భయ్యా, టిఫిన్ తినాలి. బుర్ర బుర్ర అంటుంది బైక్, మంది అంటుంది. నాకు నిజంగా Z900 స్టాక్ ఎగ్జాస్ట్ చాలా ఇష్టం అబ్బా. నాకు ఇంచుమించు H2 సౌండ్ వస్తుంది అనమాట, ఎందుకంటే ఆ విజిల్ ఉంటుంది కదా H2ది. సో సిమిలర్ అలా అనిపిస్తుంది అంటే ఆ విజిల్ రాకపోయినా కూడా ఆ స్లైట్ స్మూత్నెస్ అనేది భలే ఉంటుంది ఎగ్జాస్ట్ది. ఇది లైవ్లో ఉంటే కానీ మనకైతే తెలియదు అనమాట. కానీ ఇంత పెద్ద బండికి ఎగ్జాస్ట్ లేకపోతే అసలు దాన్ని ఏమంటారు ఫీల్ రాదు, ఎందుకంటే ప్రతి చోట మనమైతే హారన్ కొట్టలేము, ఏమి చేయలేము. ఎగ్జాస్ట్ ఏంటంటే వాళ్ళే పక్కకు తప్పుకోవడం కానీ అట్లీస్ట్ లైక్ హై స్పీడ్ వెహికల్ ఒకటి వస్తుంది అన్న సెన్స్ అయితే తెలుస్తుంది. దానికోసమే లౌడ్ ఎగ్జాస్ట్ పెట్టేది, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా లైక్ సెకండ్స్లోనే వెళ్ళిపోతుంది. ఇనిషియల్ చాలా బాగుంటుంది కాబట్టి
పక్కన వాళ్ళకి మనం వస్తున్నట్టు తెలియాలి. ఇదేదో బ్యాటరీ బండి లాగా వెళ్ళిపోయిందంటే పక్కన చాలా కష్టం కదా. ఇప్పుడు చూడండి, ఆ బైక్ జస్ట్ ఎగ్జాస్ట్ వదిలి క్లచ్ వదిలిన వెంటనే ఎంత సౌండ్ ఇస్తుందో. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనమైతే 72 కిలోమీటర్స్ అయితే రైడ్ చేస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ రైడ్. సో యా లెట్స్ గో బ్రో. నాది కొత్త బండి బ్రో, నేను ఇంకా ఫస్ట్ సర్వీస్ కూడా చేయలేదు. నువ్వు అంత లాగుతుంటే నేను లాగేస్తాను. బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటే ఏంది బ్రో, మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారా అంటే లైక్ మేము పెద్దగా తినమండి. ఇంట్లో ఉంటే మ్యాగీ తింటుంటాము. గుద్దిండయ్యా వెనక, ఎవడరా వాడు, ఎర్రిపుకోడు గుద్దేహాడు. వెనకాల డాష్ ఇచ్చాడు. ఓకే కదా. నేను నిద్రపోతే వస్తారా పొద్దున పూట, నాకేం అర్థం కాదు. నేరుగా బ్రేక్ వచ్చి పని గుద్ది తెంగితే. ఓకే, మూడ్ ఖరాబ్ చేసుకోకూడదు. ఎవ్రీథింగ్ కోసం స్మూత్, మంచిగా అయిపోయింది అనుకోవాలి. అక్కడితో పోయింది అనుకునేస్తాం. జై శ్రీరామ్, జై పోలేరమ్మ. సారీ గైస్, కొంచెం బ్యాడ్ వర్డ్స్ వచ్చేసాయి. కాకపోతే ఎందుకంటే కొత్త బండి కదా, ఎంత ఆశతో తీసుకున్నా అట్లా గుద్దేసరికి బాధ వేసింది. ఎవరికైనా వేస్తుంది, ఏమనుకోవద్దండి. నోట్లో నుంచి వచ్చేసాయి. మోస్ట్లీ బ్లర్ చేస్తా, బీప్ పెట్టేస్తా. మనకి లొకేషన్ తెలియదు కాబట్టి బ్రోన్ అయితే ఫాలో వెళ్ళిపోతున్నాం అనమాట. సడన్గా బ్రేక్లు వేస్తుంటే వెనక నుంచి వచ్చి గుద్దుతున్నారు. ఏం చెప్పేది బాబు మా బాధలు. షట్, కొత్త బండి. ఆ చిన్నపిల్లాడు నిద్రపోతా ఉన్నట్టున్నాడు పాపం. నిద్ర అంతా ఎగిరిపోయినట్టుంది మొత్తం. ఇప్పుడు నీ జీటీ ఎక్కడ బ్రో? జీటీ ఎక్కడ? జీటీ తేవచ్చు కదా బ్రో. నువ్వు హైవే అన్నావు, ట్రాఫిక్లో దొడికెళ్తున్నావు. It's time to lean, baby. So పుంజు అన్న ఫ్యాన్. ఓకే ఎగురుతుంది. అది మెల్లగా ఎగిరేసింది. ఇంకేముంది. ఓకే తాత, పోతాత నువ్వు వెళ్ళు తాత, నీకోసం నేను ఆగాను తాత. ఓ షేట్ బ్రో, రైడర్స్ విడిపోయారు. నీకేమైందన్నా మైనస్ చూపిస్తున్నావు? వీడు కొంచెం వెనక్కి పోలేడు, నేను అట్టా పోలేను. సరిపోయింది, ఇరుక్కుపోయాను. హాయ్ ఆంటీ ఎందుకు అట్ట చూస్తుంది హాయ్ చెప్తుంటే? నేను ఎవడు రైడు మనోడికి హాయ్ చెప్తున్నాడు అనుకుంటుంది. ఏం లేదు మేడం, జస్ట్ ఊరికి హాయ్ చెప్పాము. ఎట్టుపోయారు ఇల్లు, కనిపించడం లేదా? హాయ్ వాడి బ్రో గారు, లెఫ్ట్ రావాలా, రైట్ రావాలా, స్ట్రైట్ రావాలా? ఎట్టపోయినారు మీరు? మాయమైపోయి ఫోన్ కట్ చేస్తే ఎట్లా అండి? హలో బ్రో, స్ట్రైటా? ఓకే బ్రో, వస్తున్నా. మనం స్ట్రైట్ పోవాలి. నువ్వు సిగ్నల్ వదులుతావా? ఏటీసీ అన్నగారు వదిలేరండి. నైస్, థ్యాంక్ యూ. నా చెల్లి రోజావే ఒక సైడ్కి ఎందుకు లాగుతుంది? అయితే యారో రోడ్ ఎఫెక్ట్ ఏంటదిలే. గైస్, మన బండిలో ఎగ్జాస్ట్ లేదు కాబట్టి నేను నా మోత్తోనే సౌండ్ చేస్తున్నాను అనమాట, ఎగ్జాస్ట్ సౌండ్. నాకు తెలిసి ఇప్పుడు 11 మైలేజ్ వచ్చేస్తుంది గైస్. సీరియస్గా చెప్తున్నా, 11 వస్తుంది. ఇట్లా ఏగనగా తోలినామంటే వస్తుంది. బండిని చాలా స్లోగా కూడా తోలకూడదు, అట్లానే లాగకూడదు, ఇట్లే తోలాలి. హై పర్ఫార్మెన్స్ బైక్స్ కదా ఇవన్నీ, అందుకనేసి మనమైతే ఇట్లానే తోలాల్సి వస్తుంది. ఒక 80-90లో క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం వస్తుంది. ఎవ్రీబడి ఈస్ లుకింగ్ అట్ అవర్ బైక్. నా Z900 వేసుకొని లపా తప్ప పోతున్నాడే. చిన్నపిల్లలు వెనకాల వస్తున్నారు అనేసి కొంచెం అన్నా ఉందా బ్రోకి? హై ఆర్పిఎం పోకూడదు, లాగకూడదు, స్పీడ్ పోకూడదు, 100లో మెయింటైన్ చేయాలి. మన బ్రో వెళ్ళిపోతుండు జోయి అని. ఓకే అన్న, సూపర్ అన్న. నువ్వు
టాప్ రైడర్ వావ్. వద్దు 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 భయ్యా వద్దు, మనకొద్దు నువ్వు వెళ్ళు, నేను రాను, నాకు మైలేజ్ కావాలా. నేను 120 తర్వాత దాటడం లేదు గైస్, స్లో అయిపోతున్నాం. బట్ మన బ్రో డింగ్ చిక్ అని గోయింగ్ అనమాట. బ్రో క్యాజువల్గా 200 కొట్టేస్తున్నాడు. మనం ఏమంటే 130లోనే స్లోగా నిదానంగా 80, 90, 100 అట్లా కొట్టుకుంటున్నాము. సో గైస్ మన గోప్రో ఛార్జింగ్ అయితే అయిపోయింది అనమాట. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ బైక్స్ ని స్టాప్ చేసి ఒక చిన్న వీడియోని అయితే తీసుకుంటాం, ఎందుకంటే బైక్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కాబట్టి వాటిని అయితే కొన్ని వీడియోస్ అయితే తీస్తున్నాం అనమాట. మీరు కూడా ఒకసారి చూడండి బైక్స్ ఎలా ఉన్నాయో. 2 బ్యూటీలు ఎట్లా ఉన్నాయి చూడండి, లైన్ వరుసగా సూపర్ ఉన్నాయి కదా. సో మనమైతే బ్రో కెమెరా నుంచి అయితే బ్యాటరీ దుబ్బేసాం అనమాట. సో ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నాం, బ్యాటరీ అయిపోయింది కాబట్టి. సో మన దానికి అయితే ఎప్పుడు బ్యాటరీ అయితే ఒకసారి ఆన్ చేసుకుంటాం. ఆన్ అయిపోయింది గైస్ కెమెరా చూడండి, ఆన్ అయిపోతుంది, రికార్డ్ అవుతుంది, వర్కింగ్ బ్రో. అవును నాకు డౌట్, 11 నుంచి 10కి ఎట్లా పట్టింది? ఓకే ఇదో థ్యాంక్ యూ. సో బ్రో మనకైతే ఒక మంచి ఫోటో తీస్తున్నాడు అనమాట మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి. సో ఫోటో ఎలాగ వస్తుందో మనమైతే మళ్ళీ తర్వాత చెక్ చేద్దాము. బ్రోది అయితే సిమిలర్ ఫోటో ఉందన్నమాట, అలాగే వాట్సాప్ డీపీ చూసి దాన్ని చూసి నేనైతే ఫ్లాట్ అనమాట. సో బ్రో నాకు కూడా అలాంటి ఫోటోనే కావాలని చెప్తే మన బ్రో అయితే మనకైతే ఫోటో షూట్ చేస్తున్నాడు. సో లెట్స్ సీ, ఒకసారి మన వాట్సాప్ చెక్ చేద్దామా బ్రో ఎలా తీస్తున్నాడో ఏంటనేసి. మ్యాక్సిమం కనెక్ట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే దాన్ని లాక్ చేస్తున్నా కాబట్టి, బట్ ఆయన డ్రైవింగ్లో ఇలా చేయడం కూడా సేఫ్ కాదు కాబట్టి ట్రై చేద్దాం. సో బ్రో అయితే మనకి బ్యాక్ నుంచి ఫ్రంట్ నుంచి అన్ని సైడ్స్ నుంచి ట్రై చేస్తున్నాడు. బ్రో ఈస్ ట్రయింగ్ వెరీ హార్డ్ టు టేక్ ఎ గుడ్ ఫోటో మ్యాన్. సో ఇప్పుడు మనమైతే ఆల్మోస్ట్ మన డెస్టినేషన్ దగ్గరికి చేరిపోయాము. అండ్ దగ్గరగా మనమైతే ఈ పాటికి ఒక 70 కిలోమీటర్స్ దాకా వచ్చేసాము. చూపించినట్టే 72 కిలోమీటర్స్ అని ఉంది కదా, మనమైతే 70 కిలోమీటర్స్ క్రాస్ చేసాము. ఇంకా దగ్గర ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అటు ఇటుగా. సో నాకైతే తెలీదు, మనమైతే జస్ట్ ఒక రైడ్ దీన్ని 1000 కిలోమీటర్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఊరంతా తిరుగుతున్నాం అనమాట. అండ్ నేనైతే బండి ఎప్పుడు తీస్తున్నానంటే మన బ్రో వచ్చినప్పుడే తీస్తున్నా, ఎందుకంటే ఇవన్నీ సిటీలో తోలే బండ్లు కాదు కదా, జస్ట్ ఇట్లా రేస్ ఇచ్చానంటే ఏం దూకేస్తుంది బండి. అలాంటిది మనము సిటీలో చాలా కష్టమైపోతుంది అబ్బా తోలడానికి దీనికి, ఎందుకంటే ఫస్ట్ సర్వీస్కి ముందు మనం ర్యాష్గా తోలలేము, స్మూత్గా తోలితేనే బాగుంటుంది కాబట్టి మనమైతే అలా చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ చాలా విండ్ నాయిస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మంచి హెల్మెట్ అయితే నేనైతే కొనుక్కునే ట్రై చేస్తాను, ఎందుకంటే మంచి హెల్మెట్ ఉన్నిందంటే మీకు ఆడియో అనేది చాలా క్లియర్గా వస్తుంది అండ్ నాకు కూడా సేఫ్టీ బాగుంటుంది కదా. సో ఇద్దరికి మంచి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి కాస్ట్లీ అయినా పర్వాలేదు, ఒక మంచి రేంజ్లో మంచి హెల్మెట్ అయితే ఒకటి తీసుకుందాము. ఏజీవీ అంతా జస్ట్ ఒక బ్రాండ్ టైప్ మాత్రమే, నేనైతే LS2 కానీ లేజర్ కానీ లేకపోతే షార్క్ కానీ ఇట్లాంటి బ్రాండ్స్ అనుకుంటున్నాను. సో లెట్స్ సీ ఏ బ్రాండ్ తీసుకుంటాము. గైస్ ఫైనల్గా మనమైతే హోటల్ దగ్గరకు వచ్చేసాం. వావ్ హార్లే, ఓ బైకర్స్ అందరూ వచ్చారు గైస్, సండే రైడ్ కదా. సో ఆల్మోస్ట్ బైకర్స్ చాలామంది వచ్చున్నారు. వాళ్ళ బైక్స్ పక్కనే మనం కూడా పెడదాము, లేకపోతే ఎట్లా. GS 1250 ఎట్లా పెడదాం? నేను ఫస్ట్ టైం GS 1250 ఆర్ చూడడం లేదు, తిరుపతిలో ఆల్రెడీ ఒకసారి చూసాను, బట్ ఇప్పుడు ప్రజెంట్గా చూడడం ఇదే మొదటిసారి. 2 ఉన్నాయా GS 1250లో? బాయ్ బ్రో GS బ్రో. గైస్ అవర్ బ్యూటిఫుల్ బైక్స్ పార్క్డ్. ఇది ముందర వేసినట్టు నేను కూడా ఇక్కడ వింగ్లెట్, దాని తర్వాత బ్లాగ్ బాగుంటుంది. దీనికన్నా కొంచెం చిన్నది వస్తుంది బ్రో వింగ్లెట్ ఒకటి, అది తీసుకుందాం మనం ఒక వింగ్లెట్. ఆ తర్వాత ఈ లైట్స్ ఉన్నాయి కదా ఫాగ్ ల్యాంప్స్, అవి కూడా వేయించేస్తాం. బాగున్నాయా ఫాగ్ లైట్స్?
నీకు అంటే అది ఫోకస్ సరిగ్గా లేదు కదా, మనం ఫోకస్ వచ్చేటట్టు పెట్టించుకుంటే సరిపోద్ది. నైస్, సూపర్. చలో వెళ్దామా? ఇక్కడ చూడండి గాయ్స్, హార్లేస్ ఉన్నాయి. అంటే అటుపక్క అది కవాసాకి సైడ్, ఇది హార్లే సైడ్, క్రూజర్ సైడ్, దాని తర్వాత అటుపక్క స్పోర్ట్స్ సైడ్. ఇంతకుముందు కూడా టూరింగ్ సైడ్ ఉండింది, పార్క్ చేసి మనం స్పోర్ట్స్ పెట్టేసామన్నమాట. ఎక్కడ? కేఎఫ్సీకా? వావ్, ఇంపోస్టర్ మధ్యలో ఒక సూపర్ మీటియర్స్ లేదు, అంటే 2 హార్లేస్ మధ్యలో ఒక ఇంపోస్టర్ ఉండింది. మనం చూసుకోవాలి వచ్చేటప్పుడు. రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది ఇక్కడ. సో చలో, అదే కొంచెం కాస్ట్లీ ఉంది చూడ్డానికి. బ్రో ఇక్కడికి గనక మనం స్ప్లెండర్ కానీ XL50 వేసుకొచ్చుంటే ఏంది పరిస్థితి? చూడడు కాదు, విచిత్రంగా చూస్తారు, మళ్ళీ చూస్తారు. జై గణేశాయ నమః, ఓం నమః శివాయ, జై శ్రీరామ్. సో గైస్, ఇంతగానం సాంబార్ ఇడ్లీ తిండికి మనం అయితే 72 కిలోమీటర్స్ ట్రావెల్ చేసామన్నమాట. మన బ్రో అయితే పూరి కోసం వెయిట్ చేస్తున్నాడు క్యూలో, పాపం పూరి బిడ్డ. మనం హ్యాపీగా తినేద్దాం. కాకపోతే ఒక ఇడ్లీ ఇచ్చాడు వీడు, ఒకటే 2 ఇచ్చాడా? మంచిగా ఇచ్చాడు. సో తిందాం. అండ్ గైస్, బాలక్లావా వల్ల హెయిర్ అంతా మొత్తం స్పాయిల్ అయిపోయింది అనమాట. ఇట్లనే ఉంటుంది. నేను ఎప్పుడైనా సెలూన్కి పోయినా కూడా, సార్ మీరు డ్రై హెయిర్ అంటే, అరే నేను ఎన్ని కండిషన్లో పెట్టినా ఎన్ని హెల్మెట్ వేసుకుంటే గచ్చిపిచ్చిలాగా అయిపోతారు ఇది. అది ఏం చేస్తాను చెప్పు. సో పర్లేదు, ఇప్పుడు ఒక రకంగా స్ట్రైట్ అయిపోయింది. మళ్ళీ కొంతసేపు తర్వాత దోలేమంటే స్ట్రైట్ అయిపోతాం. ఎట్లా గుర్తుపెట్టు? ఫైన్ రా, పర్లేదు. ఎట్లా హెల్మెట్ పెట్టుకోనా, ఎట్లా గుర్తుపెట్టినారని చూసానా? ఓకే, మీ స్పెక్సింగ్ స్మైల్ చూసి. అయ్యో, ఓకే అన్న, టేక్ కేర్, బై బై. జై శ్రీరామ్. సో గైస్, మనమైతే 199 కిలోమీటర్స్ అయితే మన బైక్లో కంప్లీట్ చేసామన్నమాట. ఇంకొంతసేపట్లో మన బైక్ అయితే 200 కిలోమీటర్స్ అయితే క్రాస్ చేయబోతుంది. అంటే దీని యొక్క టోటల్ కిలోమీటర్స్ గురించి చెప్తున్నాను నేను. అంటే 200 కిలోమీటర్లు అయితే బైక్ని అయితే డ్రైవ్ చేస్తున్నాం కొన్నప్పటి నుంచి. వావ్, చూసారా గైస్, 200 కిలోమీటర్స్ అయితే మనం కంప్లీట్ చేసాం బైక్ కొన్న తర్వాత నుంచి. కంగ్రాచులేషన్స్ బేబీ. జస్ట్ ఇంకొక 800 కిలోమీటర్స్ తిరిగేసిన తర్వాత ఫస్ట్ సర్వీస్ అయిపోద్ది. అండ్ ఆ తర్వాత దీనికి ఒక పెద్ద లౌడ్ ఎగ్జాస్ట్ అయితే వేసేద్దాం. తాతా మన ఊరు బండి TVS XL, ఇక్కడ కూడా చూడు మన బ్రో వస్తుండు. సో గైస్, మన బ్రో బైక్లోకి అయితే ఫ్యూయల్ అయిపోయింది అనమాట. సో ఫ్యూయల్ స్టాప్ అనుకోండి. మన బైక్ అయితే 13.4 ఇస్తుంది యావరేజ్ ప్రస్తుతానికి. వావ్, ఇస్ ఇట్ స్టిల్ అలైవ్? ఇంకా బతికే ఉందా? చాలా బటర్ఫ్లైస్ బ్రో రోడ్ మీద, పాపం అనిపిస్తుంది. నా వైజర్ మీద పడి ఎన్ని పోయాయి తెలుసా బ్రో? ఆ పిల్ల ఏమన్నా ఉన్నిందా అసలు? చాలా బాగుండింది బ్రో. నేను ఆన్ చేసినా బాగుండేది, నీకు రియాక్షన్ అన్నా వచ్చి ఉంటుంది. ఎంత బాగుంది తెలుసా అమ్మాయి. ఆ నవ్వుతుంది, నీ బైక్ని చూసి సిగ్గుపడిపోతుంది అనేసి ఇట్లా హెయిర్ వేసుకుంటుంది. 13.4కి వచ్చింది, 13.4కి వచ్చింది మై యావరేజ్. అది పెరుగుతూ ఉంది, అంటే తగ్గకుండా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. నేను నోటీస్, బండి ఫస్ట్ ఎత్తినప్పుడు 5 వచ్చింది, షోరూంలో 5.6 చూపించింది.
అంటే నాకు తెలుసు అది మెల్లగా పెరుగుతుంది. చెల్లెచ్చుకో. నీదెంత వచ్చింది యావరేజ్? 17.8. స్టాక్ ఎగ్జాస్ట్ 13.4. కొత్త బండి మైలేజ్ నాదే రా బాయ్, ఇస్తుంది. నాది కూడా అంతే ఇస్తుంది. కానీ ఫుల్ సిస్టమ్కి 18 అంటే గ్రేట్. ఎక్కడ పడితే అక్కడ పాట్ హోల్స్ ఉన్నాయి గైస్. దీనివల్ల ఏంటంటే బండి తోలే ఇంట్రెస్ట్ పోతుంది. కరెక్ట్గా నేను 100-200లో పోతున్నా, 100-120లో పోతా అంటాను, కరెక్ట్ గొంతు వచ్చేస్తుంది. ఆ గొంతులో దింపక తప్పదు. చూసారా ఇందాక కూడా ఒక పాట్ చూసారా ఇజ్జుడు ఇక్కడ. అండ్ నా బైక్ ఏంటంటే నా హెల్మెట్కి ఏంటంటే వైజర్ ఉందిగా, మొత్తం స్క్రాచెస్ పడిపోయినాయి. సో నాకైతే అంత క్లియర్గా కూడా అయితే కనిపించట్లేదు. బట్ విండ్ బ్లాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది కనుక వేసుకోకపోయినామంటే అసలుకి ఇంకా హెల్మెట్ అనేది ఊగతా పైకి కిందగా ఉంటుంది కాబట్టి వేసుకొని ఉన్నా. నేను రేపు ఎల్లుండి కొత్త హెల్మెట్ అయితే కొనేస్తాను మంచిగా. కొట్టినా వెళ్ళిపోతుంది. సో గైస్ ఫైనల్గా మనమైతే ఇంటికైతే రీచ్ అయిపోయామన్నమాట. సో మనమైతే ఈరోజు 256 కిలోమీటర్స్ని అయితే కవర్ చేసామన్నమాట మన బైక్తో. సో చాలా హెక్టిక్గానే ఉంది. మార్నింగ్ 6కి బయలుదేరి మనమైతే ఇప్పుడు టైం 11:30 అవుతుందన్నమాట. సో 11:30కి ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకునేస్తాను. నైట్ అంతా పడుకోలేదు. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో తొందరగా కలుసుకుంటూ ఉంటాం. మరి బాయ్ బాయ్.